హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కి సంబంధించిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్కి సంబంధించిన ఓటర్ని ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి, ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో కండి. వీలైతే షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేకపోతే నచ్చకున్నా కూడా కామెంట్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను, పర్లేదు, ఓకేనా. సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్స్ 2024 అండ్ టీచర్స్ 2024 అని కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్కి సంబంధించిందని కనబడుతుంది, ఫామ్ 19 గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి కనబడుతుంది. సో ఇక్కడ ఫామ్ 18 మీద నేను క్లిక్ చేశాను, ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీ నియోజకవర్గం ఏంటి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూషన్ అని కనబడుతుంది కదా, దీని మీద మాకు ఒకటి ఉంటుంది. సో ప్రజెంట్ ఇదే నడుస్తుంది ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి, కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ నా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫిలప్ చేశాను ఫ్రెండ్స్, నా డీటెయిల్స్ ఇవి. సో మీరు ఏ డిస్టిక్ కిందకి వస్తారనేది ఆ డిస్టిక్ అనేది చూజ్ చేసుకోండి. నేను చూజ్ చేసుకున్నాను చూడండి, ఆల్రెడీ అప్లికేషన్ నేను ఫిలప్ చేసి కరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని కనబడుతుంది. సో నా ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసుకున్నాను. ఇక్కడ తెలుగులో మీకు రావట్లేదు, ఒకవేళ రాకుంటే మాత్రం మీరు గూగుల్లోకి వెళ్ళి తెలుగు ఇంగ్లీష్ టు తెలుగు అని ట్రాన్స్లేషన్ కొట్టుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అట్లా కూడా కాపీ పేస్ట్ అవుతుంది. లేదంటే మీరు మొబైల్ అప్లికేషన్ చేసుకుంటే కనుక తెలుగు కీబోర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, తెలుగు కీబోర్డ్ని యూజ్ చేసి కూడా తెలుగు మీరు టైప్ చేసుకోవచ్చు, వస్తుంది. తర్వాత నేమ్ ఆఫ్ ద రిలవెంట్ అని కనబడుతుంది. మా ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంట్రీ చేశాను. తెలుగులో గురించి ఆల్రెడీ చెప్పాను, ప్రతిసారి కూడా చెప్తా అంటే మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంటుంది కదా. సో కాబట్టి ఆల్రెడీ గూగుల్ ఇన్పుట్స్ టూల్స్ని మీరు యూజ్ చేసుకోండి అండ్ కాపీ పేస్ట్ చేసుకోండి, కాపీ పేస్ట్ అయితే అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకి టైప్ ఆఫ్ రిలవెంట్, ఇక్కడ మా నాన్నగారు నాకు ఏమవుతారు, ఫాదర్ కదా. సో ఇక్కడ ఫాదరా, మీకు హస్బెండా, వైఫా, ఏదైతారో అనేది చూజ్ చేసుకోండి. తర్వాత జెండర్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, జెండరు. సో తర్వాత నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేయడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది డిగ్రీ కాబట్టి డిగ్రీ వేసాను. ఆక్యుపేషన్ అంటే నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైతే చేస్తున్నారో అది అక్కడ మెన్షన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ విజిబిలిటీ అని కనబడుతుంది, అంటే మనకి ఏమైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక అది ఏ ప్రాబ్లం అనేది ఇక్కడ మీరు టిక్ చేసేసుకోండి. వేరే అయితే వేరే ఇక్కడ ఎంట్రీ చేసేసిన ప్రాబ్లం లేదు. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఓకే, సో అడ్రస్ డీటెయిల్స్లో మన హౌస్ నెంబరు, మనకేమైనా స్ట్రీట్ ఉంటే స్ట్రీటు, మన టౌన్ ఏంటిది, మన పోస్ట్ ఆఫీస్ ఏమొస్తుంది, ఓకే, మన మండలం ఏమొస్తుంది, మన పిన్ కోడ్ ఏమొస్తుంది అనేది ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఆల్రెడీ నేను ఫిలప్ చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఎపిక్ నెంబర్ అనమాట. సో ఇక్కడ మన డిస్టిక్ ఏమొస్తుంది, రాజన్న సిరిసిల్ల వస్తుంది నాది. అండ్ నా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి మనకు నాదైతే సిరిసిల్ల వస్తుంది. మీది ఏది వస్తుందో, ఏ డిస్టిక్ వస్తుందో చూజ్ చేసుకోండి. తర్వాత నా ఎపిక్ నెంబర్ అనేది, అంటే ఎపిక్ అంటే ఓటర్ నెంబర్ అనమాట. ఓటర్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, టీచర్కి సంబంధించి కూడా ఒక చిన్న పార్ట్ అయితే మనకు చేంజెస్ ఉంటుంది. ఆ టీచర్స్ వాళ్ళది కూడా ఏ విధంగా చేయాలనేది నేను చెప్తా ఉంటాను. సో ఇక్కడ ఎపిక్ నెంబర్ అంటే మన ఓటర్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేశాను. తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్ అనేది చాలామందికి తెలియదు. పోలింగ్ స్టేషన్ నెంబర్ అంటే ఏంటిది ఫ్రెండ్స్, మనకు ఈ ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఇదిగోండి ఈ విధంగా కనబడుతుంది. మనకి ఇక్కడ క్రమసంఖ్య సీరియల్ నెంబర్ అని కనబడుతుంది కదా, దీన్ని ఇది నోట్ చేసుకోవాలి మనము. అయితే ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఓటర్ ఐడి అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఒకవేళ డౌన్లోడ్ చేసే ముందు మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. మొబైల్ నెంబర్ ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో సెక్షన్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. నేను వీలైతే కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ సీరియల్ నెంబర్ అంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఫోన్ నెంబర్ ఏ విధంగా లింక్ చేసుకోవాలి. ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, కరెక్షన్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా మనకు ఈ ఓటర్కి సంబంధించిన ప్రతి వీడియోని అయితే మనకు ఉండడం అయితే జరిగింది మన వీడియో సెక్షన్లో. ఒకసారి వెళ్ళి వీడియో సెక్షన్లో చూడండి, ఓకేనా. సో ఇక్కడ నో యువర్ ఎపిక్ నెంబర్, అసలు నాకు ఎపిక్ నెంబరే లేకుంటే నేను రీసెంట్గానైతే మనకి మన ఏదైతే ఇది సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో, వార్డ్ మెంబర్స్ ఎలక్షన్స్ ఉన్నాయో, అది ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది. ఆ విధంగా కూడా మీరు ఎపిక్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. అది ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
లేదు అంటే మీకు ఇక్కడ క్లిక్ చేయాలని కనబడుతుంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఎపిక్ నెంబర్ తెలియదు కదా, సో దీన్ని వదిలిపెట్టండి. ఇక్కడ సెర్చ్ బై డీటెయిల్స్, ఇక్కడ మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఈ విధంగా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లేదా నాకు మొబైల్ నెంబర్ లింక్ ఉంది అంటే కనుక ఈ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఆ ఎపిక్ నెంబర్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఈ పిఎస్ సీరియల్ నెంబర్ పిఎస్ అనేది కూడా ఇక్కడ మీకు ఉండడం అయితే జరుగుతుంది. వీలైతే ఇది మీకు ఇదిగోండి ఈ పార్ట్ ఆఫ్ ద నేమ్, ఇక్కడ ఇది క్రమసంఖ్య భాగం 193 అనేది కూడా మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. అంటే చూద్దాం ఒకసారి, వదిలేస్తే ఏమవుతుందో నేనైతే ఎంటర్ చేస్తలేను. ఈ పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబర్ అయితే నేను వేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ అన్నమాట, సారీ, ఇక్కడ ప్లీజ్ టిక్ అప్రోప్రియేట్ ఆప్షన్ అనమాట. అంటే రెండిట్లో ఏదైనా ఒకటి క్లిక్ చేయాలి. నాకు ఆధార్ నెంబర్ ఉందా లేదా అనేది ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా ఎంటర్ చేసిన తర్వాత నేనైతే ఎంటర్ చేస్తున్నా చూడండి 2006. సో ఇక్కడ తెలుగు పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. తెలుగు నాకు ఇక్కడ సిస్టంలో ఉంది కాబట్టి నేను తెలుగు అనేది ఈజీగా 909 ఈజీగానైతే నేను మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ నేను గ్రాడ్యుయేషన్ కాబట్టి గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. నేను ఏ యూనివర్సిటీ నుంచి నేను కంప్లీట్ చేశాను అనేది యూనివర్సిటీ నేమ్ మెన్షన్ చేశాను. అది తెలుగులో మళ్ళీ కన్వర్ట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు పాస్ అయ్యాను అనేది కూడా ఇక్కడ మన ప్రొవిజనల్ సర్టిఫికేట్ని ఇక్కడ అటాచ్మెంట్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు డేట్ ఉంటుంది, ఆ డేట్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. సో రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రం మెన్షన్ చేయాలి. అయితే డిప్లొమానా లేకపోతే డిగ్రీ అనేది ఏదైనా ఒక డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ 100 KB లోపు ఒక ఫోటోని అయితే స్కాన్ చేసి పెట్టుకొని అప్లోడ్ చేశాను. తర్వాత నేను డిగ్రీ ప్రొవిజనల్ అయితే నేను ఇక్కడ అటాచ్మెంట్ అయితే చేశాను. కొంచెం కిందికి వస్తే దీనికి టిక్ మార్క్ చేశాను. టిక్ మార్క్ చేసేసి ఇక్కడ నా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు ఇక్కడ నేను ఎంట్రీ చేసేసిన తర్వాత ఈ క్యాప్షన్ అయితే ఇక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకైతే ఒక అప్లికేషన్ నెంబర్ అయితే రావడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ నెంబర్ని నేను ఇట్లా కాపీ చేసుకుంటాను చూడండి. కాపీ చేసుకొని ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది కదా, సో దీన్ని ఒకసారి నేను బుక్ మార్క్ చేస్తున్నా. సో దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫామ్ 18 ఫామ్ 19 అనేది చూస్ చేసుకో. ఫామ్ 19 అంటే ఇంతవరకు మనం చూసుకున్నాము ఏంటి టీచర్కి సంబంధించిన, ఫామ్ 18 అయితే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి. సో ఇక్కడ నేను పేస్ట్ చేశాను. సో గెట్ అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేశాను. ఇన్వాలిడ్ అప్లికేషన్ నెంబర్ అంటుంది, సంథింగ్ ఏదో ప్రాబ్లం అయిందా చూద్దాం. సో ఇక్కడ స్పేస్ వచ్చినట్టుంది. సో గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నాను చూడండి. అప్లికేషన్ స్టేటస్ అయితే ఈ విధంగా రావడం అయితే జరిగింది. దీనికి వీలైతే మీరు ఇక్కడ ప్రింట్ కూడా తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో కరెంట్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ వెరిఫికేషన్లో ఉంది అని చూపెడుతుంది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఏది ఫామ్ 19కి సంబంధించి టీచర్కి సంబంధించి దీని మీద ఒకసారి నేను క్లిక్ చేస్తున్నా. సేమ్ ఇప్పుడు డిగ్రీకి వాళ్ళకి ఏదైతే గ్రాడ్యుయేట్కి సంబంధించిన సేమ్ టు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కొంచెం కిందికి వస్తే కనుక లాస్ట్ 6 ఇయర్స్కి సంబంధించిన టీచర్స్ వాళ్ళ యొక్క టైం పీరియడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారు ఒకటే దాళ్ళు ఉంటే సేమ్ అక్కడ ఈ ఫ్రమ్ టు డేట్స్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసి సేమ్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన మనకు గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే టీచర్కి సంబంధించిన మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కి సంబంధించిన ఆన్లైన్లో అప్లికేషన్ చేసే పద్ధతి. మరి ఆఫ్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి అంటే కనుక ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఒక ఫామ్ 18 అండ్ ఫామ్ 19 మనకి ఏదైతే దేని కిందకి వస్తారో చూస్ చేసుకొని ఈ ఫామ్ అనేది నీట్గా మీరు ఇక్కడ అడిగిన ఫార్మాట్లో ఏదైతే ఉన్నదో అది ఫిలప్ చేసేసి మన ఏది మన మండల ఆఫీసులో అయితే తహసీల్దార్ గారికి అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు చూసి మీకు అప్రూవల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకునే పద్ధతి. సో వీడియోని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనది ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్, ఏసీ సెంటర్ ఉంది. ప్రతిదీ కూడా నేను ఇక్కడ మన షాప్లో ఉండే నేను అప్డేట్ చేస్తుంటాను. కాబట్టి మెయిన్ రోడ్కి ఉంటుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మీకు ప్రతి పాయింట్ కూడా నేను సబ్మిట్ చేశానని మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.